ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు సండే కదా, మరి సండే స్పెషల్గా మీ ఇంట్లో ఏం చేసేసుకున్నారు? మా ఇంట్లో అయితే మంచి స్పైసీ చికెన్ ఫ్రై అయితే చేసేసారు. మరి ప్రాసెస్ చేసేద్దాం రండి. సో ఫస్ట్ వచ్చేసి ఒక కడాయిలో ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట. సో నాన్ వెజ్ కర్రీస్లో స్పైసీగా ఉండాలి, ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నాకైతే అలాగే ఇష్టం. సో అందుకని కొద్దిగా ఆయిల్ కూడా ఎక్కువగానే వేసేసుకున్న. తర్వాత వచ్చేసి ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మనకి కాజు చికెన్ ఫ్రై అనమాట. సో మనం తింటూ ఉంటే మధ్యలో కాజు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో కాజు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా, నాకు కూడా చాలా ఇష్టం అనమాట. సో కర్రీ చేయడానికి ముందే సగం కాజు అయితే నేనే తినేసాను అనమాట. మీరు కూడా అలాగే చేస్తూ ఉంటారా? కింద కామెంట్లో చెప్పేయండి. సో ఇక్కడ వచ్చేసి మనకైతే ఆనియన్ అయితే పింక్ కలర్లో రావాలన్నమాట. సో మంచిగా ఏగిపోయిన తర్వాత ఇక్కడ నేనైతే కాజు అయితే స్ప్లిట్ చేసుకున్నాను అనమాట. సో స్ప్లిట్ చేసుకొని దాంట్లో అయితే యాడ్ చేసేసుకున్నాను. సో నేనైతే కొద్దిగానే వేసేసుకున్నాను. సో బాగా కాజు తినాలి అనుకునే వాళ్ళైతే మంచిగా మీరు ఎంత కావాలనుకుంటే అంత అయితే వేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం బాగా మంచిగా కడిగి వాష్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకున్నాను. సో ఈ ఫ్రై వచ్చేసి మనం నార్మల్గా చారులో కానీ, పచ్చి పులుసులో కానీ, లేదా పప్పులో కానీ, నార్మల్గా రైస్లో ఈ ఫ్రై కలుపుకొని సూపర్గా ఉంటుందండి. తృప్తిగా తినేయచ్చు అనమాట. మనం వేసుకున్న ఆనియన్ ఇదంతా మంచిగా చికెన్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో మనం చికెన్ అయితే ఈజీగా ఉడికిపోతుందండి. మనం ఎక్కువగా వాటర్ వేయాల్సిన అవసరమే లేదు. సో కర్రీ అయితే వాటర్ వేసుకుంటాం. సో ఇది వచ్చేసి ఫ్రై కాబట్టి నేనైతే అసలు వాటర్ యాడ్ చేయట్లేదు. సో మనం చికెన్లోంచి వచ్చిన వాటర్ తోటే కర్రీ అయితే ఉడికిపోతుంది అనమాట. సో మరీ హై ఫ్లేమ్లో పెట్టకుండా మనం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని కుక్ చేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది. మనకి దాదాపుగా 70% అయితే ఉడికిపోయింది. సో ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాము. సో మీలో ఎంతమందికి చికెన్ ఫ్రై ఇష్టం, కర్రీ ఇష్టం కింద కామెంట్లో చెప్పేయండి. సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే కారం అయితే యాడ్ చేసేసుకున్నాను. సో మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో పచ్చిమిర్చి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కర్రీకి. సో అందుకని నేనైతే తప్పకుండా పచ్చిమిర్చి అయితే కర్రీలో యాడ్ చేసుకుంటాను డైలీ. సో మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. టేస్ట్కి తగ్గట్టు కారం అలాగే సాల్ట్ అయితే వేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. మనం చికెన్ అయితే ఎలా వండినా కూడా, ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసిన, టమాటా వేసిన, అసలు ఏమి వేయకుండా నార్మల్గా వండినా కూడా చికెన్ అయితే సూపర్గా కుదిరిపోతుందండి. అదేంటో మరి నాకు అర్థం కాదు. కర్రీస్ చేయడానికి రాని వాళ్ళు కూడా చేసేస్తారు చికెన్తో. సో చికెన్లోనే ఏదో మ్యాజిక్ ఉంది, అందుకే అన్నీ అలా కుదిరిపోతాయి అనమాట. సో మనం ఫ్రై కాబట్టి కరివేపాకు అయితే వేసేసుకుంటున్నాము. సో కరివేపాకు అయితే నార్మల్గా నాన్ వెజ్లో చాలామంది వేసుకోరు, కానీ మనం చేసేది ఫ్రై కాబట్టి దీంట్లో కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది తినేటప్పుడు. సో అందుకనే నేనైతే ఒక 2 రెమ్మలు కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. సో తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ధనియాల పొడి అనమాట. నేను పైనుంచి చల్లుకున్నాను అనమాట. సో ధనియాల పొడి వేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. లాస్ట్లో దించుకునే ముందు మనమైతే చికెన్ మసాలా అయితే వేసేసుకోవాలన్నమాట. సో నేనైతే చికెన్ మసాలా అయితే యాడ్ చేసేసుకున్నాను. అంతే అండి, మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది మనం రోటీస్లోకైనా వేడి వేడి రైస్లోకైనా తిన్నామంటే అద్దిరిపోతుంది, చాలా బాగుంటుంది. సో సండే రోజు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో అయితే చెప్పేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.